ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ స్పష్టం. జంగారెడ్డిగూడెం బడ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం. అబ్బురపరిచిన విద్యార్థుల ప్రదర్శనలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా ఆడుదాం ఆంధ్ర పేరుతో రాష్ట్ర క్రీడా కార్యక్రమం ప్రవేశపెట్టారని, కావున దీన్ని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి సూచించారు. జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ఆడుదాం ఆంధ్రపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చైర్పర్సన్ మాట్లాడుతూ క్రీడలతో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడలు ఆడాల్సిన అవసరం ఉందన్నారు. దీనికోసమే సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారన్నారు. కావున ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, తహసీల్దార్ శ్రీవా జోజీ, ఎంపీడీఓ విజయ్ ప్రసాద్, వైస్ చైర్మన్లు కంచెర్ల వాసవిరత్నం, ముప్పిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజా వ్యతిరేక చట్టం అని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు విమర్శించారు. జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు నిర్వహిస్తున్న రీలే నిరాహార దీక్షలు 4వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని కోర్టు వద్ద జరుగుతున్న ఈ రీలే నిరాహార దీక్ష శిబిరాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించి దీక్షాదారులకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, కాంగ్రెస్ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాద్, తీరా హకీం తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ భూకు చట్టానికి నిరసనగా జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మరి గత అనేక రోజులుగా జరుగుతున్న ఈ రిలే నిరాహార శిబిరానికి చేసిన పాల్గొంటున్న న్యాయవాదులకు, ప్రముఖులకు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా అనేక రకాల చట్టాలు తీసుకొచ్చి పేద ప్రజలకు గానీ, మధ్యతరగతి ప్రజలకు గానీ, అలాగే షెడ్యూల్ గానీ, షెడ్యూల్ క్యాస్ట్ గానీ, గిరిజనులకు గానీ ఎవరికి కూడా గత నుంచి వస్తున్న చట్టాల నుంచి వస్తున్న రక్షణని తీసివేసి కార్పొరేట్ సంస్థలకు అనుగుణంగా ఆప్షన్ బదలాయింపు చేసే విధంగా అనేక చట్టాలు తీసుకురావడం చూస్తున్నాం. చట్టాలు 9 కూడా ఆ చట్టాలు వచ్చిన వల్ల ఆ చట్టాలతో పరిరక్షించే, ఆ చట్టాలతో ఇబ్బంది పడే నాయకులు గాని, అధికారులు గాని, సామాజిక న్యాయవాదులు గాని ధర్నాలు చేసినప్పుడు ప్రజలకు ఒక రకమైన తప్పుడు సంకేతం ఇవ్వడం ద్వారా రైతుల సమస్య మీద ధర్నాలు చేస్తే రైతులకే లాభమని, అలాగే చట్టాల మీద ధర్నాలు చేస్తే న్యాయవాదులు లాభమని, అలాగే కరెంట్ సమస్య మీద ధర్నాలు చేస్తే ఉద్యోగులు లాభమని, ఈ రకమైన అపోహలు ప్రజలు సృష్టించి ఇంత అభివృద్ధి చెందుతున్న ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రజలను కుటుంబాల వారిని వదిలించి, వర్గాలు వదిలించి మరి దేశాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసే ప్రక్రియకు కేంద్రం చేపట్టిన సంగతి అందరూ తెలుసు. ఈ భూతక్కు హక్కు చట్టం వల్ల ప్రజలందరూ కూడా పూర్తిగా ఆస్తులు ఎదురుగా పరిస్థితి కూడా వస్తుంది. ఈ భూ చట్టం రద్దు చేసే కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున కాకుండా ఒక సామాజిక వ్యక్తిగా ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క న్యాయదర్శికి మొత్తం ప్రస్తావన తెలియజేసుకుంటూ ఈ అవకాశం అందరూ ధన్యవాదాలు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు తాను అన్ని విధాలా కృషి చేస్తానని పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ కోఆర్డినేటర్ వందనపు సాయిబాల పద్మ తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలుగా సాయిబాల పద్మ వరుసగా 6వసారి నియమితులయ్యారు. దీంతో పార్టీలకు అతీతంగా పలువురు ప్రముఖులు సాయిబాల పద్మను కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన పనితీరును గుర్తించి మరలా పార్టీ జిల్లా అధ్యక్షురాలుగా నియమించినందుకు
నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో మరలా వైఎస్ఆర్సీపీని మరలా అధికారంలోకి తీసుకొచ్చేందుకు తాను కృషి చేస్తానని స్పష్టం చేశారు. అనంతరం ఆర్యవైశ్య సంఘాల ప్రముఖులు మాట్లాడుతూ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సాయిబాల పద్మను మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులుగా నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వందనపు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున మా మీద అభిమానంతో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా 2014 నుంచి కూడా ఈ రోజు వరకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మరి నన్ను నియమిస్తూ ఉన్న గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా అధ్యక్షులైన ఆలనాని గారికి, చింతలపూడి శాసనసభ్యులు ఉన్నమట్ల ఎలిజా గారికి, ఎంపీ కోటగిరి శ్రీధర్ గారికి, అలాగే మన జిల్లాలో ఉన్న మిగిలిన శాసనసభ్యులందరికీ కూడా మరి నన్ను నియమించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా పనిచేస్తూ 2019లో ఎలాగైతే అధికారంలోకి వచ్చామో ఇప్పుడు 2024లో మరి ముఖ్యమంత్రి గారు చెప్పినవన్నీ చేస్తూ కూడా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమము 2 కళ్ళుగా మరి మన ప్రభుత్వం కొనసాగుతుంది. ఇలాగే ఈ పథకాలన్నీ కూడా నెరవేరుస్తూ అట్లాగే ఈ 2024లో కూడా భారీ మెజారిటీతో గెలవడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఈ రోజు జంగారెడ్డిగూడెం వందనపు సాయిబాల పద్మ గారంటే తెలియని వారు ఉండరండి. ఆవిడికి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా 6వసారి ఇచ్చారండి. దీని అందరికీ కూడా అందరం కూడా పార్టీలకు అతీతంగా అందరం కూడా ఆవిడికి సంఘీభావం తెలుపడానికి ఇక్కడికి రావడం జరిగిందండి ఆవిడికి. అలాగే రాబో కాలంలో ఆవిడ యొక్క నిబద్ధత, పార్టీకి చేస్తున్న అంకిత భావం అన్ని కలిపి ఆవిడ పడుతున్న డెడికేషన్ అన్ని గుర్తించి రాబో కాలంలో ఆవిడికి ఇప్పుడున్న జిల్లా అధ్యక్షురాలు పదవి కాకుండా రాబో కాలంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బర్డ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ పుట్టినరోజు పురస్కరించుకుని జరిపిన ఈ వేడుకల్లో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు రైతు బజార్ తో పాటుగా వివిధ స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్ ను పాఠశాల అధినేత పి వెంకట వరలక్ష్మి, డైరెక్టర్ పి సీతారామరాజులు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి వారు స్టాల్స్ ను తిలకించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలోనే పలువురు విద్యార్థులను అభినందించారు. అనంతరం స్కూల్ అధినేత పి వెంకట వరలక్ష్మి మాట్లాడుతూ తమ విద్యార్థులకు బాహ్య ప్రపంచం తెలిసే విధంగా ఈ స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా స్టాల్స్ ను ఏర్పాటు చేసి వారి ప్రతిభను చాటుకున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు నిర్వహించారు. ఓకే చెప్పు. యూట్యూబ్లో రామానుజన్స్ బర్త్డే నాడు ద గ్రేట్ మ్యాథమెటిషియన్ ఆయన బర్త్డేని మ్యాథ్ డే గా పురస్కరించుకుని అందరూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. రైట్ ఫ్రమ్ ఎల్కేజీ టు 10th వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ లో వాళ్ళు స్టాల్ అన్నది నిర్వహించారు. దాన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు కూడా. హై స్కూల్ వాళ్ళు ట్రిగ్నోమెట్రీ గురించి, మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్, తర్వాత హై స్కూల్ సంబంధించిన మ్యాథ్స్ అన్ని కూడా వాళ్ళు షోకేస్ చేస్తారు. ఇక్కడ మా ఎల్కేజీ పిల్లలు కలర్ ఐడెంటిఫికేషన్, షేప్స్, కౌంట్ అండ్ రైట్, బిల్డింగ్ బ్లాక్స్, అలాగే యూకేజీ పిల్లలు ప్లేస్ వాల్యూస్, టెన్స్ ప్లేస్ ఏంటి బ్లాక్స్ లో చూపిస్తారు. అలాగే వెజిటబుల్స్, ఫ్రూట్స్, కాస్మెటిక్స్, మిల్క్ ప్రోడక్ట్స్, మెడిసిన్స్, మన నిత్య జీవితంలో ప్రతి ఒక్కళ్ళు
దే కమ్ అక్రాస్ ఆల్ దీస్ ఈవెంట్స్. షాప్కి వెళ్ళి కొనుక్కుంటున్నారు అంటే డబ్బులు ఇస్తారు, మనం కావాల్సింది కొనుక్కున్నాము అన్నట్టు కాదు. వాళ్ళు వెళ్ళి గ్రామ్స్ కి కిలోగ్రామ్స్ కి డిఫరెన్స్, లీటర్స్ కి మిల్లీ లీటర్స్ కి అంటే మెట్రిక్ మెజర్స్ అనేది ప్రతి చైల్డ్ కూడా తన నిత్యావసరంలో నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుంది అన్నది ఇక్కడ షోకేస్ చేస్తున్నారు. చిన్నారులు ఫ్యాన్సీ డ్రెస్, డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అన్నది ఇక్కడ రైతు బజార్ అన్నది మెయిన్ కాన్సెప్ట్. సో ఇది ఒక అవగాహన తేవడం కోసము, వీళ్ళకి ఒక ఎక్స్పోజర్ అనేది ఇవ్వడం కోసము అంతమంది పేరెంట్స్ అందరూ కూడా మాకు కోఆపరేట్ చేసి వచ్చి మా పిల్లల్ని ఆశీర్వదిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగారమ్మ అమ్మవారి ఆలయ వెనుక భాగంలో ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 24వ తేదీన హనుమాన్ వ్రతం ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. గ్రామ దేవత గంగారమ్మ ఆలయంలో శుక్రవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం దారా శ్రీనివాసరావు, జయశ్రీ దంపతుల సహకారంతో భక్తులకు ఆలయ కమిటీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన హనుమాన్ వ్రతం పురస్కరించుకుని 1,00,000 తమలపాకుల పూజతో పాటుగా పలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పూజలకు సంబంధించి ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. భక్తజన విజ్ఞప్తి. భక్త మహాశయ, మన జంగారెడ్డిగూడెం పట్టణానికి మధ్యస్థంగా వేయించేసినటువంటి శ్రీ గంగారమ్మ అమ్మవారి ఆలయం వెనక భాగాన్ని వేయించేసి ఉన్న శ్రీ భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో ఈ 24/12/2023 అనగా ఆదివారం హనుమత్ వ్రతం సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమం ఆలయ కమిటీ వారు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ముందుగా ఉదయం 8:30కు గ్రామోత్సవం ప్రారంభమవుతుంది. తర్వాత స్వామివారికి విశ్వక్షేణ పూజ, పుణ్యావాచనము, నవగ్రహ ఆరాధన, పంచామృత మండపారాధన, తదనంతరం స్వామివారికి అగ్నివదనము, తదనంతరం స్వామివారికి నవరసాలతోటి సుగంధ పరిమళ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేక కార్యక్రమము, తదనంతరం స్వామివారికి 1,00,000 తమలపాకులతోటి సింధూరముతోటి స్వామివారికి వైఖానస పండితుల చేత వేదోక్తముగా నిర్వహించబడుతోంది. తదనంతరం స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ హనుమత్ వ్రతం సందర్భంగా 1,00,000 తమలపాకుల పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరించండి. మీ గోత్రనామాలు ఆలయం వద్ద నమోదు చేయించుకుని తరించండి. అలాగే రేపు ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి శ్రీ గంగారమ్మ వారికి, శ్రీ భక్తాంజనేయ స్వామి వారికి విశేష అర్చన కైంకర్యాలు నిర్వహిస్తారు. అలాగే ఈ రోజు శుక్రవారం సందర్భంగా ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమంలో, అన్నప్రసాద కార్యక్రమంలో ఈ రోజు దాతలుగా దారా శ్రీనివాసరావు గారు, జయశ్రీ దంపతులు ఈ రోజు ఉభయారులుగా వ్యవహరించారు. అదే విధంగా ప్రతి శుక్రవారం జరిగే అన్నప్రసాద కార్యక్రమంలో భక్తులు మీ వంతు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతున్నాము. పల్లాడ దేవరపల్లి జాతీయ రహదారిపై జంగారెడ్డిగూడెం వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. తాడేపల్లిగూడెం మండలం కొమ్మగూడెం గ్రామానికి చెందిన కుటుంబరావు ట్రాక్టర్ పై చెరుకు పంటను జంగారెడ్డిగూడెం సమీపంలోని చక్కెర కర్మాగారానికి తీసుకువెళ్తున్నాడు. అదేవిధంగా నల్లజర్ల మండలం తెలకిచెర్ల గ్రామానికి చెందిన అంజీ కూడా ట్రాక్టర్ పై చెరుకు పంటను అదే కర్మాగారానికి తీసుకువెళ్తున్నాడు. జంగారెడ్డిగూడెం పట్టణ శివారులోని 5 స్టేషన్ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న లారీని తప్పించే క్రమంలో ఈ 2 ట్రాక్టర్లు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే ట్రాఫిక్ మాత్రం కిలోమీటర్ల మేరకు స్తంభించింది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చెరుకు లోడు ట్రక్కులను క్రేన్ సహాయంతో పక్కకు తప్పించి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరణ చేశారు. అది
పర్లేదు అయ్యా. కుటుంబంలో ఉన్నాయి ఎర్రబండిది ఆ పక్క జంగారెడ్డిగూడెం పట్టణంలోని విద్యా వికాస్ పాఠశాలలో 11వ జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రాంగణంలో గణిత సూత్రాలతో విద్యార్థులు రంగవల్లులను వేశారు. అదేవిధంగా సుమారు 250 వర్కింగ్ మెడల్స్ ను ప్రదర్శనగా ఉంచారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం పి సతీష్ చంద్, వి శ్రీనివాస్, వి ప్రసన్నలక్ష్మి, పి లక్ష్మీ ప్రసన్నలు మాట్లాడుతూ విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు, గణిత శాస్త్రంపై ఉన్న భయాన్ని తొలగించేందుకు జాతీయ గణిత దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ రోజు 11th నేషనల్ మ్యాథమెటిక్స్ డే. భారత ప్రభుత్వం ప్రఖ్యాత గణిత శాస్త్రజ్ఞుడైనటువంటి రామానుజన్ గారి బర్త్డే పురస్కరించుకుని నేషనల్ లెవెల్లో దీన్ని ఘనంగా నిర్వహించడానికి గాను నేషనల్ మ్యాథ్స్ డే ని సెలబ్రేట్ చేయడం మొదలెట్టారు. ఈ సందర్భంగా మ్యాథమెటిక్స్ టీచర్స్ కి, విద్యార్థులకు అందరికీ శుభాకాంక్షలు. అలానే మా చిరు ప్రయత్నం ఇది. మా చిన్నారులో మ్యాథమెటిక్స్ వల్ల ఆసక్తిని రేకెత్తించడానికి అనేక రకమైనటువంటి ఎగ్జిబిషన్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ చూసి విద్యార్థుల్లో మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుంది. దీనివల్ల ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రజెంట్ మనకి ప్రపంచవ్యాప్తంగా మ్యాథమెటిక్స్ కే బాగా ప్రతి రంగంలోనే మ్యాథమెటిక్స్ అవసరం ఎక్కువగా ఉంది. దాన్ని పరిష్కరించడానికి ఈ రకరకాల ఎగ్జిబిషన్స్ ద్వారా పిల్లల్లో ఆసక్తిని రేకెత్తించి దాని ద్వారా మ్యాథ్స్ లో బాగా ప్రావీణ్యం సాధించే విధంగా మా టీచర్స్ కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ అభినందనీయం. అందరికీ మ్యాథ్స్ డే శుభాకాంక్షలు. ఈ రోజు రామానుజన్ గారి బర్త్డే సందర్భంగా మ్యాథ్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము. పిల్లలందరూ చాలా మంచి ఎగ్జిబిషన్స్ తయారు చేసుకుని వచ్చారు. అలాగే నిన్న రామానుజన్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో కూడా మా పిల్లలు ర్యాంక్ సాధించడం జరిగింది. జరిగినటువంటి మండల స్థాయి చెకుముఖి టాలెంట్ టెస్ట్ లో కూడా మా స్టూడెంట్స్ ముగ్గురు ప్రథమ స్థానంలో వెళ్ళి ఏలూరు డిస్ట్రిక్ట్ వెళ్తున్నారు. చాలా హ్యాపీ. ఈవెంట్స్ ఇలా కండక్ట్ చేయడం వల్ల పిల్లలకి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలుగుతుందనేసి మా అభిప్రాయం. దాన్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి మేము ఇలా అరేంజ్ చేయడం జరిగింది. జంగారెడ్డిగూడెంలోని శ్రీ చక్ర సహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా పలు విశిష్ట పూజలు జరిపారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అనంతేశ్వర స్వామి వారికి పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు, 27 రకాల నక్షత్ర కుంభ సూర్య చంద్ర వివిధ రకాల హారతులను సమర్పించారు. ఈ పూజలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి
మురళీకృష్ణ మాట్లాడుతూ ముత్యాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరంలోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వమే తక్షణమే పరిష్కరించాలని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీలు చేపట్టిన దీక్ష శిబిరాన్ని శుక్రవారం కాంగ్రెస్ నాయకులు సందర్శించారు. దీక్షాదారులకు వారి మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా జట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తక్షణమే అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకు తాము మద్దతుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముప్పిడి శ్రీనివాసరావు, మద్దాల ప్రసాదు, హీరా హకీము, ప్రగల్లపాటి కాశీ, ఏలూరి పనికుమార్, పిండి రాము, కొలుకులూరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ టీచర్లు ప్రభుత్వం నుంచి వస్తున్న వేతనం సరిపోవట్లేదు, వాళ్ళ జీవనానికి ఇబ్బందిగా ఉందని చెప్పి గతంలో ఎన్నికల ముందు రాష్ట్ర ప్రభుత్వం నాయకులు వాళ్ళు ఇచ్చిన హామీల్ని నిలబెట్టాలని మరి 11 రోజులుగా మరి సంక్షేమం చూస్తున్నాం. మనం పాపం ఆడపడుచంలో కూడా చలిపోయి లెక్క చేయకుండా ఉదయం సాయంత్రం కూడా కూర్చొని వాళ్ళ న్యాయమైన కోరికలు కావాలని రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాన్ని చేయడంతో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మొత్తం కార్యక్రమం జరుగుతుంది. పార్టీయే కాకుండా సామాన్య ప్రజలు కూడా అంగన్వాడీకి న్యాయం చేయాలని చెప్పి కోరుకోవడం చూస్తున్నాం. అంగన్వాడీ టీచర్ల ద్వారా లబ్ధి పొందేది సామాన్యులు, పేద ప్రజలు. వాళ్ళకి ఏ రకమైన ఆరోగ్య సమస్య కానీ వేరే సమస్య వచ్చినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ తాలూకా బాగోగులు చూడడం ద్వారా, వాళ్ళ పోషకాహారం అందించడం ద్వారా, ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినా రాకపోయినా సరే ఆదుకోవడం ద్వారా ఒక ముఖ్యమైన పాత్రని అంగన్వాడీ టీచర్లు మన సమాజంలో సేవ చేస్తున్న వచ్చిన ప్రతి ఒక్కరు కూడా తెలుస్తుంది. ఈ రోజున ఎవరైనా సరే పని చేయాలంటే 100,000 ఇస్తే గానీ ఒక రోజు పనిచేయని పరిస్థితి. కానీ ఈ అంగన్వాడీ టీచర్లందరూ కూడా ఒక సేవ చేయాలి, ఒక ప్రభుత్వంలో మనం కూడా భాగస్వామ్యం అవ్వాలి, ప్రభుత్వ అధికారులుగా ఉంటే మన గౌరవం ఉంటుందని ఒక గౌరవం గురించి ఈ టీచర్ జాబులు తీసుకోవడం ద్వారా, అలాగే అదే ఇంట్లో ఉండడం ద్వారా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఇబ్బంది లేకుండా దగ్గరలో ఉండి చాలా ఉద్దేశం మీద చదువుకున్న వాళ్ళు కూడా మరి అంగన్వాడీ టీచర్లుగా జాయిన్ సేవ చేస్తున్నాం. అంగన్వాడీ గ్రామాల్లో పనిచేయకపోతే చాలా మంది గర్భిణీ ఉండండి, పెళ్లి చేసుకున్న స్త్రీలు ఉండండి, చాలా ఇబ్బంది కూడా కలిసి మనం చూస్తున్నాం. మనం మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫుని మేము మద్దతిస్తాం. మీరు కూడా ఈ ఉద్యమాన్ని ఏదో మన ఏదో రాజకీయంగా కాకుండా పూర్తిగా నెరవేరాలంటే ప్రధాని కూడా భాగస్వామ్యం కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రతిభా ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గణిత శాస్త్రవేత్త శ్రీనివాస్ రామానుజన్ జయంతిని గణిత దినోత్సవంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రామానుజన్ సంఖ్య 1729 ఆకారాలలో ఒదిగి అబ్బురపరిచారు. గణితం యొక్క ప్రాధాన్యతను తెలిపే పలు కార్యక్రమాలని ఈ సందర్భంగా నిర్వహించారు. విద్యార్థులు గణితంలోని అద్భుతాలను చూపే అనేక ప్లక్కార్డును ప్రదర్శించారు. పాటలు, నాటికలు, నృత్యాలతో గణితంలోని ఎన్నో మెలకువలను చాలా చక్కగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ గణితం పట్ల అందరికీ మక్కువ ఉండాలని, ఇష్టపడి చేస్తే క్లిష్టమైనది అంటూ ఏమీ లేదని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సరోజారెడ్డి, డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. We are celebrating December 22 as National Mathematics Day on the birth anniversary of Srinivas Ramanujan, one of the greatest mathematicians from India and the world. In 2012, the Government of India declared the birth day of Srinivas Ramanujan as National Mathematics Day. So we are celebrating in Pratibha School today in such a grand fashion. All the students have created wonderful charts and pictures with a lot of mathematical puzzles. We have done dances here, competitions, speeches and so many skits depicting the beauty of mathematics. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువై ఉన్న శ్రీ నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నిత్య పూజ కైంకర్యాలు, సాయం సంధ్య, హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి వంటి పూజా కార్యక్రమాలు జరిపారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ అమ్మవారి రజత వస్త్రానికి గంగుల సుబ్బారావు, సీత మహాలక్ష్మి దంపతులు 5 తులాల వెండి, చిటికల చెల్లాయమ్మ 6 తులాల వెండి, మన్యం బ్రహ్మయ్య పుణ్యవతి దంపతులు 5 తులాల వెండి, నాపరాల బాను, శ్రీను కృష్ణ కుటుంబ సభ్యులు 20 తులాల వెండిని అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు పాల్గొన్నారు. శ్రీచక్ర సహిత శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయంలో ఈ రోజు శుక్రవారాన్ని పురస్కరించుకొని
వేకువజాము నుండి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి ఉన్నారు. మరి అలాగే ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద అమ్మవారికి పంచామృతాభిషేకాలు, అలాగే మూల విరాట్కు ఏకాదశ హారతి పూజా కార్యక్రమాలు, సాయం సంధ్య హారతి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం ముక్కోటి ఏకాదశి అత్యంత ప్రతిష్టాకరమైన రోజు. మరి అది రేపే వచ్చింది. మరి రేపు అమ్మవారు విశేష అలంకరణలో దర్శనమిస్తారు. మరి అమ్మవారికి 25 కేజీల వెండి చీర తయారు చేయించాలనేటువంటి ఆలయ కమిటీ వారు సంకల్పం చేసి ఉన్నారు. మరి దీనిలో భాగంగా మరి ఈ రోజు గంగుల సుబ్బారావు సీతామహాలక్ష్మి దంపతులు 5 తులాల వెండిని, మరి అలాగే మన్యం బ్రహ్మయ్య పుణ్యవతి దంపతులు 5 తులాల వెండిని, నాయుడు ఈస్తానందు మన నాపరాల భాను గారి అబ్బాయి 5 తులాల వెండిని, చిటికల చెల్లాయమ్మ 6 తులాల వెండిని అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని వారి కుటుంబాలను అమ్మవారు ఎల్లవేళలా కాచి కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. మరి అదే విధంగా గ్రామపక్ష మహాజనులందరూ ఈ వెండి చీర తయారీలో భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా హాజరైన మండల విద్యాశాఖ అధికారులు రామానుజం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన 39 గణిత సమూహాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు లోవా కుమారి తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోటలో సెమీ క్రిస్మస్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వివేకానంద కళాశాల ప్రిన్సిపల్ ఆర్పి రాజు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ మాసం అంతా క్రైస్తవ సోదరులు ఎంతో ప్రేమతో క్రిస్మస్ పండుగను జరుపుకుంటారన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ కట్ చేసి దైవ భక్తితో ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, దైవ సేవకులు తదితరులు పాల్గొన్నారు. బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోటీలలో వివిధ పాఠశాలలకు చెందిన 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీలలో బుట్టాయిగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు గొల్ల అభిషేక్, తిప్ప తేజస్ నాగ్ కుమార్, నెట్ట సుధీర్ వర్మలు ప్రథమ స్థానం సాధించి జిల్లా పోటీలకు ఎంపిక అయ్యారు. ద్వితీయ స్థానంలో తెల్లంవారిగూడెం గిరిజన సంక్షేమ ఉన్నత పాఠశాల విద్యార్థులు మడకం వైష్ణవి, పూణెం చందన, సోడియం మోహలు నిలిచారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి తల్లం బాబురావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఇరప గంగాదేవి, జన విజ్ఞాన వేదిక అధ్యక్షులు గుర్రం గంగాధర్ రావు, కార్యదర్శి బుద్ధుల లక్ష్మణరావు, కొవ్వాసి రాజు, దొర తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి పిలుపు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణమే రద్దు చేయాలి. కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు జట్టి గురునాథరావు డిమాండ్. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరలా అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ స్పష్టం. జంగారెడ్డిగూడెం బడ్స్ అండ్ బ్లాసమ్స్ పాఠశాలలో ఘనంగా గణిత దినోత్సవం, అబ్బురపరిచిన విద్యార్థుల ప్రదర్శనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.